మాట మీద మీకు గౌరవం ఉంటే ఇప్పటి నుంచి ముగ్గురు ఒకే కారులో తిరగండి అని ఆ ముగ్గురికి బ్రహ్మాండమైన సలహా ఇచ్చారు మాజీ మంత్రి పేరు నాని గారు. అసలు ఆ ముగ్గురు ఎవరో మోడీ ఏం చెప్పారు నాని గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం నాని గారు, చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టించుకున్నాడు. ఇల్లు కట్టుకోవడంలో తప్పేటి ఉంది సార్? ఇల్లు కట్టుకోకూడదా, ఒక ఇంటి వాడు కాకూడదా? ఎంతలో కట్టించుకున్నాడు తెలుసా అండి? ఎంతలో కట్టించుకుంటున్నాడు సార్? 5,000 చదరపు మీటర్లు. అంటే ఎంత ఎస్ఎఫ్టీ అండి? మాకు తెలదు, మీరే చెప్పండి. 54,000 చదరపు అడుగులు. అయినా ఆయన ఎంత పెద్ద ఇల్లు కట్టుకుంటే మీకు ఎందుకు సార్? మీ ఇల్లు కడతాను అట్లూరు సీన్ ఎవరు ఎవరు సార్ ఆయన? కొంపదీసి మేస్త్రీనా? నక్కబల్లిలో రోడ్లు వేయమని 600 కోట్లు వర్క్ ఇచ్చారంట కదా ఎవరికి? అట్లూరు సీన్కి. అవునా? దీన్నేమంటారు? కిట్ పోకు అనరా? ఏమో సార్. సొమ్ము ఒకటిది సోకు ఒకటిది. సొమ్మెవరిది సోకెవరిది? రైతుల పొలం జనం సొమ్ము. ఊరుకోండి సార్, ఎప్పుడు చూడండి బాబు గారు మీరు ఆడిపోసుకుంటారు. మొన్న హైదరాబాద్ లో ప్రధానమంత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాడు తెలుసా? అది బాబు గారుకున్న సత్తా అండ్ టాలెంట్. ఇక్కడికి విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ఇప్పుడు కొత్త ఈ చిత్రం ఏం కనిపించింది మీకు? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ ఇంటికి ప్రధానమంత్రి గారు ఎక్కడ వెళ్తా అంటే పక్క రాష్ట్రంలో వెళ్తాడు. మరి వాళ్ళు ఉండేది పక్క రాష్ట్రంలోనే కదా, అందుకే అక్కడికి వెళ్ళి కలిశారు. సరే కానీ ఆ ఇష్యూ అలా పక్కన ఎట్టండి. పెట్రోలు డీజిల్ దుబారా చేయకండి, సిచ్యువేషన్ అస్సలు బాగోలేదన్నారు మోడీ గారు. విన్నారా మీరు? మోడీ గారు, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ముఖ్యమంత్రి గారు కుమారుడు ముగ్గురు శుక్రవారం హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎలా వెళ్తారు సార్ ఆ ముగ్గురు? స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. అయితే ఏమంటారు ఇప్పుడు? వాళ్ళ ముగ్గురిని ఒక కారు వేసుకుని హైదరాబాద్ వెళ్ళమని చెప్పండి. ఎటు ముగ్గురు కారులో వెళ్ళాలా? మళ్ళీ సోమవారం హైదరాబాద్ నుండి విజయవాడకు ఎలా రావాలో కూడా మీరే చెప్పండి. ముగ్గురిని కలిసి ఒక కారులో హైదరాబాద్ నుంచి విజయవాడ రమ్మని చెప్పండి. ఏంటి సార్ మీరు కారుల్లో తిరగడానికి వాళ్ళు ఏమైనా కార్పొరేటర్లు అనుకుంటున్నారా, కౌన్సిలర్లు అనుకుంటున్నారా? స్పెషల్ ఫ్లైట్ల్లో తిరుగుతూ ఈ రాష్ట్రాన్ని సింగపూర్గా ఎలా మార్చేయాలా అని ఆలోచిస్తున్న గొప్ప నాయకులు సార్ వాళ్ళు, గొప్ప నాయకులు.